ఎక్కడ కూడా ఏర్పాటు చేయలేదు. మీ సన్నిధిని గురించి మరి ఒకసారి మనం దీవించి ఆ బిడ్డను గురించినటువంటి నూతన జన్మదినాన్ని బట్టి నేను స్థుతించుకుంటూ ఐరారోగ్య పరులతో ప్రభుత్వానికి ఇంకా సమీపస్తులుగా చేసి విస్తారంలో విశ్వాసంలో కుటుంబానికి తీవ్రమైన కలిగిన భారీగా చేయమని చిన్న ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం తండ్రి. అమ్మ మరొకసారి అందరికి కూడా వందనాలు. మనోని శాఖను దేవుడు ఎంతగా దీవించాడు. వారికి ఎస్టర్ సూసన్ని పాపని ముందుగా ఇచ్చాడు. తర్వాత బాబు జెన్నీని స్వాస్థ్యం ఇచ్చాడు. బాబు ఇంగ్లాండ్లో ఉన్నాడు. మన తండ్రి ఎప్పుడు అనుకోలేదు, కానీ ఆ బాబు మంచి పొజిషన్లో ఉన్నాడు. తనతో పాటు దాదాపు 15-20 మంది ఆ టైంలో ఇంగ్లాండ్ వెళ్ళారు. తనకి తెలియకుండా అలాగా వెళ్ళారు. ఒక్కొక్కరు ఒక డాక్టర్గా, ఇంజనీర్గా, సోషల్ వర్కర్గా రకరకాల వెళ్ళారు. వాళ్ళందరూ ఒకరికి తెలియదు, ఒకరు వెళ్ళారమ్మా. అందరూ కలుసుకున్న తర్వాత తెలుగు ఏదో మీటింగ్ అయితే కలుసుకున్నారు. అసలు విషయం ఏంటంటే, టు కట్ ద స్టోరీ షార్ట్, అందరూ వెనక్కి వచ్చేవలసి వచ్చింది. మా మా బాబు జిమ్నీ గారు తప్పించి అందరూ వెనక్కి వచ్చారు. ఎంత ట్రై చేస్తారో చెప్పలేము. వాళ్ళు ఎవరు ఉండలేకపోయారు. వాళ్ళు ఎవరు వీడిని ఎవరు పంపలేదండి. అక్కడ ఉండిపోయాడు అంతే. ఆశ్చర్యం అంటే అది ప్రేరణ జరుగుతుందమ్మా. మనం చాలా ప్రేరకులు. శేఖర్ బాబు తన మంచితనం ఎంత మంచోడో చెప్పడంలో పెట్టుకున్న హోలీ అఫ్కోర్స్ మీ నాన్నగారు చాలా గొప్ప దైవజనుడు అమ్మా. మీ నాన్నగారు గంట మౌస్ గారు అంటే మంచి ఫేమస్ ఆయన. అలానే అమ్మగారు కాంతామణి గారు కూడా చాలా గౌరవిస్తారు. ఇద్దరు కూడా ప్రొఫెసర్లు ఉన్నారు. మా నాన్నగారు డాక్టర్ ఇరాన్స్ గారు, మా అమ్మగారు కేరళీన్ ఇరాన్స్ గారు, వాళ్ళిద్దరు కూడా ప్రొఫెసర్లు ఉన్నారు. మేము 6 సంతానం అమ్మ. ముందు విమలక్క, తర్వాత నేను, నా తర్వాత వరుసగా ముగ్గురు తమ్ముళ్ళు. చివరోడు ప్రొఫెసర్ వెళ్ళిపోయాడు. యాండ్రూ కొర్నెలిస్ ప్రకాష్ అని వాడు చిట్టి అంటాం. వాడు ప్రొఫెసర్కి వెళ్ళిపోయాడు. వాడి పైన చంటి డాక్టర్ డేవిడ్, వాడి పైన దివాకర్ పైన నేను, నా పైన ఇవ్వ అక్క, చివరిలో ఈవిడ అన్నమాట. మనం కనుక మొన్న తల్లిని శేఖర్తో వివాహం అయినప్పుడు మేము చాలా సంతోషించాం. బాబు మాకు పూర్తిగా ఎవరో తెలియదు, కానీ మెల్లిమెల్లిగా ఆయన హృదయం ఎంత మంచిదో. ఇటు చెల్లెని మర్చిపోలేదు, అన్నగారిని, తన తమ్ముళ్ళని, అంత విషయాలు హృదయం. నాన్నగారు అమ్మగారిని కూడా ఎంతో ప్రేమించాడు బాబు. అలాగే చెల్లెలందరినీ కూడా స్థిరపరచాలి. వాళ్ళు అందరూ వచ్చి మా అన్నయ్య అంటే అంత స్వతంత్రం వాళ్ళకి, అంత మా అన్నయ్యలు మా ఇల్లు అలాగనమాట. అది నేను చూసామండి. ఎప్పుడన్నా వచ్చేవాడిని. ఈ పాపళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు. నాకు ఎంతో సంతోషమైంది. నాకు వాళ్ళు కూడా నా చెల్లెళ్ళే, నా బిడ్డలే, సొంత బిడ్డలే. అలాగూ శేఖర్కి దేవుడు ఎంత మంచి కూడా ఇచ్చాడా అనుకొని నిజంగా మొన్నకి మంచి భక్తుడిని దేవుని చుట్టూ చెల్లిస్తామండేవాడు. అది బిడ్డారా మా సంగతి. జెనీ బాబు గారి చెప్పకలేదు. వాడు చాలా వాడు నాన్నగారికి ఇచ్చిన మంచిదని వాడిది. కానీ తెలివి ఇంజనీర్ అయ్యాడు. ఇంజనీర్ చదివిన తర్వాత చూడండి ఎలా ఉంటుందో ఆ తల్లి ప్రార్థన, మీ అందరి ప్రార్థన. చెప్పాను కదా, 15-20 మంది ఎంతమంది వెళ్ళారండి ఇంగ్లాండ్కి. ఒకరితో వెళ్ళారు. అందరూ వచ్చేవలసి వచ్చింది. ఎంత ట్రై చేశారంటే వాళ్ళు ఎలాగైనా ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని ఎక్కడికి ఉండిపోదాం అనుకున్నారు. కుదరలేదండి. వీడిని ఏమి అసలు బాధపడలేదు. వీడు కూడా టాక్సీస్ రెడీ కూడా వెళ్ళిపోవడానికి అని అసలు ఎవరి నోటీసే రాలేదు. అక్కడ ఉండిపోయి అంతే. ఉండిపోయి ఇప్పుడు కూడా ఉన్నాడమ్మా జెన్నీబాబు వాడు. ఎంత మంచోడో చెప్పలేను. నేను ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు వార్డుని చూడడానికి వచ్చాడు. నేను ఇంగ్లాండ్ 2 times అంతే. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వాడు చూడడానికి వచ్చాడు. కానీ నేనెంత బిజీగా ఉన్నానంటే నా టైంలో వాడి ఇంటికి వెళ్ళలేకపోయాను. మళ్ళీ ఫోన్ చేసి వస్తానని తీసుకెళ్తానని కుదరలేదు. మొత్తం నేను వచ్చేవలసి వచ్చింది. సరే అయిపోయిన తర్వాత సంతోషించినటువంటి జెన్నీబాబుని బహుగా దీవించాడు. చింతలు అయితే వీల్ చైర్లో ఉంటుంది, కానీ ప్రపంచం అంతా కమాండ్ చేసేస్తుంది. ప్రపంచం అంతా ఏ అంటుంది అంతే. ఏ చింతలు విన్నావా? అదే అనమాట ఆవిడ సంగతి. వీల్ చైర్ కూర్చుంటుంది, ఎక్కడ కదలలేదు, కానీ హే అంటుంది అంతే. ప్రపంచం అంతా ఆవిడ కాదని వచ్చారు.
అది మా చింతల సంగతి అమ్మా. దేవుడు అంత తెలివి ఇచ్చాడు ఆ బిడ్డకి. ఎంత తెలివో చెప్పలేదు, బయటికి రాలేదు కానీ తెలివితో తను తను తన కుటుంబాన్ని అంటే అమ్మని నాన్నని తన తమ్ముడిని చూసుకుంటూ ఉంటుంది బిడ్డలారా. కనుక మంచి కుటుంబంలో మనం వచ్చి కలుసుకున్నాం బిడ్డలారా. మీ అందరి కుటుంబాలు కూడా దేవుడు దీవించిన కుటుంబాలు. అమ్మగారు మీ ఇద్దరిని కూడా నేను ప్రత్యేకంగా గౌరవిస్తానమ్మా. మీరు పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉండి రిటైర్ అవుతున్నారు కనుక మీ అందరికీ వందనాలు బిడ్డలారా. ఇవాళ దాదాపు ఒక రెండు మూడు వారాలుగా ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది. ఎవరెవరి మధ్య చెప్తారు నాకు? ఇరాక్ కాదు, ఇరాన్ పాత పేరేంటి? పెర్షియా. దాన్ని పారసీక దేశం అంటాం అమ్మా. అంటే ప్రశ్న బాధపడకండి, మనకు తెలియదు అని చెప్పేసి ఒక మనతో వెళ్తూ స్టేట్ టుగెదర్. ఇరాన్ అంటే చాలా పెద్ద దేశం అమ్మా, పారసీక సామ్రాజ్యం. ఒక విషయం చెప్తానే మీకు ఒక విషయం చెప్తానే. మరి దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో 4 పెద్ద మీరు మాట్లాడుకోకండి మధ్యలో, నేను డిస్టర్బ్ చేయకండి నన్ను. ఇంకా మీరు మాట్లాడుకుంటే నాకు కోపం వస్తుంది. మీరు మాట్లాడుకోకండి, నా మాటలు వినండి, నా మాట దేవుని మాటలు వినాలి. మీరు ఎవరు అడగవలసి నన్ను అడగండి, అంతేగాని మీరు మధ్యలో మాట్లాడకండి. వెళ్ళారా దానియేలు 2 గ్రంథంలో నెబుకద్నెజరుకు ఒక కళ వస్తుందండి. ఆ కళలో పెద్ద ప్రతిమ అన్నమాట అమ్మా. బంగారం, వెండి, ఇత్తడి, ఇనుము. బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము అమ్మా. బంగారం అంటే ఏంటంటే ఏ దేశం అనుకుంటారు? ఏ ఎంపైర్ చెప్తారు? ఎవరైనా చెప్తారు? బంగారం అంటే బబులోన్ అమ్మా. ఎవరో ఇరాక్ అన్నారు, బైబిలోన్ అంటే ఇరాక్ అనమాట. ఇరాక్ని బబులోన్ అంటాం తల్లి, అర్థమైందా? ఇరాక్ దేశం, దాని పక్కన ఇరాన్ ఉంటుంది. ఇరాన్ ఇప్పుడు ఏమంటాం చెప్పు, నీ పేరు చెప్పు. ఇరాన్ ఇప్పుడు ఏమంటాం? ఇప్పుడే చెప్పాం కదా, ఇరాన్ దేశాన్ని ఏమంటాం? పెర్షియా. మర్చిపోవద్దు, మీరు కూడా జ్ఞాపించుకోవాలి. పెర్షియా పారసీక సామ్రాజ్యం. కానీ ముందు దేవుడు అన్యులైనటువంటి నెబుకద్నెజరును దీవించాడమ్మా. వాడు కళ్ళు నెత్తి మీదకి వచ్చేసి అసలు దేవుడే నువ్వెవరు అన్నట్లు అన్నాడు. కనుక వాడి దేశాన్ని, వాడి సామ్రాజ్యాన్ని పడగొట్టేసి వెంటనే ప్రక్కన ఉంటుంది ఇరాన్ దేశం, దాన్ని ఏమంటామంటే పెర్షియా సామ్రాజ్యం, పారసీక సామ్రాజ్యాన్ని తీసుకొచ్చాడు దేవుడి పైకి. వాళ్ళు కూడా వేయలేరమ్మా. ఎవరు చెప్తారు పారసీక సామ్రాజ్యం ముఖ్యుడు? ఎవరు చెప్తారు నాకు? పారసీక సామ్రాజ్యం అతి ముఖ్యుడు, చాలా మంచోడు. వాడు కూడా అన్యుడే. వెరీ గుడ్. కోరెష్, సైరస్ ది గ్రేట్. సైరస్, కింగ్ సైరస్ అమ్మా. విన్నారా అమ్మ? విన్నారు తల్లి, నేను చెప్పేసింది కదా. సైరస్, కోరేషు టైంలోనే దేవుడు ఒక అన్నిటితో మాట్లాడతాడు. నువ్వు చంటి మాట్లాడకరా, నువ్వేం చెప్పక నన్ను చెప్పేవాను, నాకు డిస్టర్బ్ అయిపోయాను, అవుతాను మళ్ళీ నా కంటిన్యూ పోతుంది. మీరు మాట్లాడకండి నేను చెప్పాను. నేను అందరికి వినపడి చెప్తున్నాను కదా. కోరేష్ టైంలో దేవుడు కోరేష్తో మాట్లాడి నువ్వు యెరూషలేములోకి పంపించు, అక్కడ యూదులు చాలామంది ఉన్నారు, యూదులు పంపించు. ఎందుకు? అక్కడ ప్రాకారం పడిపోయింది, తర్వాత అక్కడ దేవాలయం కూడా పడిపోతుంది, మళ్ళీ కట్టాలి మీరు. కనుక మీరు ఏం చేస్తారంటే పంపంటే ఎజ్రా, నెహెమియా వాళ్ళు వెళ్ళారమ్మా. వెళ్ళిన తర్వాత వాళ్ళు చక్కగా ఆ ప్రాకారాన్ని మళ్ళీ కట్టారు. కట్టిన తర్వాత దేవాలయం కూడా మళ్ళీ తిరిగి కట్టారమ్మా. అద్భుతం జరిగింది. ఎందుకు చెప్తారంటే ఇవన్నీ కూడా కోరేషు టైంలో దేవుడు కోరేషుకి చెప్తే, అన్యుడికి చెప్తే, ఆ కోరేషు ద్వారా ఇక్కడ మీరు వెళ్ళండి అని ఏం చేస్తే చెప్పిన మధ్యలో ఏమంటారా మన చెక్ పోస్టులు ఏమంటారా? మధ్యలో చెక్ పోస్టులు ఉంటాయి కదా, అట్లా ఏమంటారు? మన కార్లు వెళ్తున్నాం కదా అమ్మ, చెక్ పోస్ట్ అంటారు కదా. చెక్ పోస్టులు అడ్డు పెడతారేమో అని చెప్పేసి రాజుగారు ముద్ర వేసి, నెబుకద్నెజరు ముద్ర వేసి రాస్తాడు, వీళ్ళు పంపించండి, అడ్డు పెట్టకండి అని. వీళ్ళు ఏం చేస్తారు? వెళ్తా తాపి వేస్తున్నారు, ఇక రకరకాల ప్రజలను తీసుకెళ్ళిపోయారు ఇజ్రాయెల్ దేశానికి. తీసుకెళ్ళిన తర్వాత మొత్తం అంతా కట్టారమ్మా. కట్టిన తర్వాత దేవుడు కృపను బట్టి అనగా ఒక కోరేషుని, అన్య రాజుని దేవుడు వాడుకున్నాడు. అందుకని మనం దేవుడికి స్తోత్రం చేయాలి. ఆ కోరేష్ చాలా మంచివాడు, సైరస్ ది గ్రేట్ అనమాట. ఓకే, తర్వాత ఈ ముందు మీకు చెప్పినట్లుగా నెబుకద్నెజరుకు వచ్చినటువంటి కళ ఏంటంటే, ఆ కళలో బంగారపు శిరస్సు, తర్వాత భుజాలు అమ్మ, వెండి, తర్వాత
తొడలు ఇత్తడి ఇత్తడి తర్వాత పాదములను ఇనుమును మట్టి కలిసి ఉంటాయి అన్నమాట. కనుక 4 రాజ్యాల గురించి దేవుడు చెప్పాడు. దానియేలు చెప్పగలిగాడు ఎంత దాని కళ వివరం ఏంటో. ఏమన్నాడంటే, రాజా రాజా మహారాజా, ఒక పెద్ద నీ ప్రభుత్వం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ముందు బబులోను సామ్రాజ్యాన్ని. కనుక నిన్ను దీవించాడు. కానీ నీవు దేవుని కూడా ఎవరు అన్నట్లుగా అడుగుతున్నావు. కనుక నీవు త్వరగా తప్పుకుంటా పక్కి నీ ప్రక్కనే ఉన్నటువంటి ఇరాన్ దేశం లేక పర్షియా దేశం, పారసీక సామ్రాజ్యం పైకి వస్తుంది. అలాగే వచ్చిందమ్మా. వచ్చిన తర్వాత పారసీక సామ్రాజ్యం ప్రపంచాన్ని ఏలింది. మర్చిపోకండి, ఒక దేశాన్ని కాదు, ప్రపంచం మొత్తాన్ని ఏలింది అనమాట. మొట్టమొదటి ప్రపంచం ఏలిన కాదమ్మా, బబులోను సామ్రాజ్యం ముందేళ్ళింది ప్రపంచం అంతటి కూడా. రెండవ సామ్రాజ్యం పారసీక సామ్రాజ్యం, పెర్షియన్ ఎంపైర్. మూడవది ఈ సామ్రాజ్యం కూడా అతి గతించిపోయింది. అప్పుడు ఇత్తడి ఎవరంటే చెప్పండి? గ్రీకు సామ్రాజ్యం. అలెగ్జాండర్ ది గ్రేట్. అర్థమైందమ్మా? అలెగ్జాండర్ ది గ్రేట్ మీకు తెలుసు కదా, అలెగ్జాండర్ ది గ్రేట్. ఓకే, ఆయన స్థాపించాడు. అతను కూడా ప్రపంచాన్ని ఏలేడమ్మా. 33-34 ఏళ్ళలో అయిన తర్వాత ఇటు రష్యా వైపు వెళ్ళిన తర్వాత కొంచెం జ్వరం వచ్చాడు అతనికి. చాలా గొప్పవాడు. గ్రీక్ సామ్రాజ్యం స్థాపించాడు. గ్రీక్ సామ్రాజ్యం కూడా ప్రపంచాన్ని వెళ్ళింది, కానీ చనిపోయాడు. త్వరగా ఎడిగా చనిపోయాడు. దీని తర్వాత వచ్చిన సామ్రాజ్యం రోమా సామ్రాజ్యం. థ్యాంక్ యూ తల్లి. రోమా సామ్రాజ్యం గొప్ప సామ్రాజ్యం, రోమా సామ్రాజ్యం. ఆ రోమా సామ్రాజ్యంలో యేసు ప్రభు పుట్టాడండి. ఇది గొప్ప సంగతి. ఓకే, కనుక ఇప్పుడు చెప్పండి, ప్రపంచాన్ని ఏళ్ళ 4 గొప్ప సామ్రాజ్యాలు ఏంటి? బబులోను సామ్రాజ్యం, పారసీక సామ్రాజ్యం, గ్రీక్ సామ్రాజ్యం, రోమా సామ్రాజ్యం. దీని తర్వాత వచ్చే సామ్రాజ్యం ఒకటి ఉంది. అదేంటంటే క్రీస్తు విరోధి సామ్రాజ్యం. అది రాబోతుంది అనమాట. బాగా అర్థం చేసుకోండి. ఇంకా రాలేదు, అది వస్తుంది, రాబోతుంది. గ్రీక్ ఇప్పుడు ప్రస్తుతం రోమా సామ్రాజ్యం అయిపోయింది. రెడీగా ఉన్నాడు క్రీస్తు విరోధి రావడానికి, వారి సామ్రాజ్యాన్ని స్థాపించడానికి. వీళ్ళందరూ కూడా ఒక్కొక్కడు 500, 600, 700 వెళ్ళిస్తారమ్మా బబులోను సామ్రాజ్యం అంటే కూడా. కానీ వీడు ఎంతకైనా వెళ్తాడో చెప్తాను నాకు. దానికి వేళ్ళు కాదు నాన్న, 3.5 years. ఎవరండి? క్రీస్తు విరోధి. 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల పాలనలో 3.5 years 7 సంవత్సరాలు అనమాట. సో 7 సంవత్సరాలు వీడికి ఉంటుంది అంతే. 7 years రూల్ అనమాట. ప్రపంచం వెళ్తాడు, రాబోతున్నాడు అమ్మా. ఇది కూడా అయిపోతుంది. చివరికి ఎవరు వస్తారు చెప్పండి? చివరికి వస్తే ఎవరు వస్తారు? లోక 1:33 చదవండి. లోక 1:33. ఎవరికి త్వరగా చదవాలా? లోక 1:33. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. ఎవరైనా ఆయన యాకోబు వంశస్థులు యుగయుగములు లేని ఎవరైనా? యేసు ప్రభు తల్లి. చెప్పండి. కనుక యేసు ప్రభు సామ్రాజ్యం వస్తుందమ్మా, త్వరలో రాబోతుంది. క్రీస్తు విరోధి తర్వాత వస్తుంది అనమాట. అయితే ఈ సామ్రాజ్యానికి ఎంత కడుపెట్టి ఎంతకాలం ఉంటుంది యేసు ప్రభు సామ్రాజ్యం? చెప్పండి, అక్కడ ఉంది కదా. అది ఆయన యుగయుగములు వెళ్తాడు. యేసు ప్రభు యుగయుగములు వెళ్తాడు. తర్వాత ఆయన రాజ్యము అంతము లేనిదేయుడును. ఆ రాజ్యంలో మనం అందరం ఉంటాం తల్లి. కానీ మనం ఏం చేద్దామంటే సిద్ధపడాలి తల్లి. సిద్ధపడితే రాజ్యంలో ఉండలేం. సిద్ధపడి ప్రభు ఇచ్చే కృపను మనం పొందుకోవాలా. మనం ఎదురు చూస్తుంటే అప్పుడు ఏమవుతుందంటే త్వరలో ర్యాప్చర్ జరగబోతుంది. ర్యాప్చర్ అంటే సంఘం ఎత్తబడ్డం. ఈ సంఘం ఎత్తబడిన దానికి ఏమంటామంటే ర్యాప్చర్ అంటాం ఇంగ్లీష్లో. అనగా సంఘం అంటే కాకినాడ బ్యాప్టిస్ట్ చర్చ్ కాదు, రాజమండ్రి సెయింట్ పీటర్స్ లూథరన్ చర్చ్ కాదు, సార్వత్రిక సంఘం అన్నమాట అమ్మా. ప్రపంచ సంఘం అంతా ఆ వాళ్ళు ఉన్న విశ్వాసులు అమ్మా. దొంగ క్రైస్తవులు ఉంటారు చాలా మంది. వాళ్ళు కాదు కదా, వాళ్ళు విడిపడతారు, వాళ్ళు మనం ఏం చేయలేమండి. కానీ ఎవరైతే విశ్వాసులు ఉంటారో ఆ విశ్వాసుల సంఘము ఎత్తబడుతుంది అనమాట. దీన్నే ర్యాప్చర్ అంటారు అనమాట. ఆ విశ్వాసుల సంఘము ఎత్తబడుతుంది, ర్యాప్చర్. ఆ ర్యాప్చర్ కొరకు మనం ఎదురు చూస్తున్నాం బిడ్డలారు, ఎదురు చూస్తున్నాం.
కనుక ఇంకా జరగబోయే విషయాలు చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఈ దినమున ముందుగా వారు గురించి మాట్లాడుకుందాం. ఎందుకు వచ్చింది వారు? మరి ఆదికాండము 12:3 చదవండి ఎవరన్నా నాకు. ఆదికాండం 12:3 నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను శపించు వారిని శపించదను, భూమి యొక్క వంశములు నీ యందు చదవాలి. మరి ఆదికాండం 12:3 నిన్ను దూషించు వారిని శపించదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును. ఎవరితో చెప్పారు ఈ మాటలు? ఎవరు చెప్పారు? దేవుడు అబ్రాహాముతో మాట్లాడాడు తల్లి. ఏదైనా మన దేవత మాట్లాడలేదు దేవుడు. ఆ దేవుడు ఇంకా ఉన్నాడమ్మా. ఆ దేవుడు సజీవుడే ఉన్నాడు. కానీ మనం మాట్లాడలేదు. అర్థం ఏంటి? అబ్రాహాము లాగా మనకి విశ్వాసం ఉండలేదు, అంత గొప్పగా ఉండలేదు, అంత గొప్పగా వాక్కలేదు. ఆయన ఏదో హై లెవెల్ క్రైస్తవులు చూడలేదు. దీనులైన వాళ్ళు, నిజంగా సమర్పించుకునే బిడ్డలు, హృదయపూర్వకంగా ప్రభు సభ వాళ్ళని పైకెత్తారు తల్లి. ఇప్పుడు ఎవరన్నా ఉన్నారేమంటే వాళ్ళు కూడా కనిపిస్తుంది దేవునికి. కనుక దేవుడు మాట్లాడతాడు బిడ్డలారా. ఆయన అబ్రాహాముతో మాట్లాడాడు. కనుక నిన్ను ఆశీర్వదిస్తాను, నేను ఆశ్రయించడం బట్టి నీ ద్వారా భూలోకంలో ఉన్న కుటుంబాలన్నీ దీవించబడతాయని చెప్పాడు బిడ్డలారా. తర్వాత లూకా 7వ అధ్యాయము 1-3 చదువు సరిపోతుంది. లూకాతో వార్త 7వ అధ్యాయము. అక్కడ కపెర్నహూములో శతాధిపతి ఉంటాడు. శతాధిపతి ఉంటాడు. రోమా శతాధిపతి అన్యుడు అన్నమాట. లూకా 7:7 మీరు అంటే 1-10 మీరు మొత్తం టైం లేదు. సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహూములోకి వచ్చెను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడకు రోగి అయి చావు సిద్ధమయ్యాడు. చావు కనుక ఆ శతాధిపతి ఏమో అన్యుడు తల్లి. కానీ అతను ఎవరు? అతను వర్కర్ ఎవరు? యూదుడు. కనుక ఎవరో చెప్పారు ఈ శతాధిపతి చాలా మంచివాడండి, మీరు రావాలా అని చెప్తే అది యేసుబాబు యూదుడు కదా. అర్థమైంది తల్లి, యేసుబాబు యూదుడు కనుక ఆయన కూడా వచ్చాడు. శతాధిపతి ఇంటికి ఎవరు ఎక్కువ విషయం ఏంటంటే యూదులు అన్యుల ఇంట్లోకి వెళ్ళకూడదు. అది గురువు లేదు వాళ్ళకి. అన్నింటిలో అడుగు పెట్టకూడదు. అర్థమైందమ్మా? అన్ని ఇంటికి వెళ్ళకూడదు. కానీ యేసుప్రభు రెడీ అయ్యాడు. ఎందుకంటే యూదుడు ఆ శతాధిపతి అతను వర్కరు యూదు కనుక ప్రభు రాని స్వచ్ఛపడ్డాడు. అయితే అద్భుతం జరుగుతుంది. స్వచ్ఛపరచాలని కోరితే యేసు ప్రభు అతన్ని వెళ్ళక్కడ దగ్గర నుంచి స్వస్థపరిచేస్తాడు తల్లి. అతను స్వస్థపరచబడతాడు. అన్యుడైనటువంటి ఈ శతాధిపతి ప్రభు నమ్ముకుంటాడు పెట్టారా. తర్వాత అపొస్తలుల కార్యాలు 10:22 కొన్నేళ్ళు అపొస్తలుల కార్యాలు 10:22 అమ్మ. అక్కడ కొన్నేళ్ళు ఉంటాడు. అతను కూడా శతాధిపతి కైసరియలో ఉంటాడు. అతడు అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడేవాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైనా. ఎవరండి? శతాధిపతి కొన్నేళ్ళు. అసలు క్రైస్తవుడు కాదు, అన్యుడు. కానీ అతడు యూదులకి ఈ సినగోగులు కట్టించాడు. చాలా గొప్పవాడు, మంచి పని చెప్పేసి రికమెండ్ చేస్తే దేవుడు ప్రభు అక్కడ వచ్చాడు అనమాట బిడ్డలారా. కొన్ని దర్శనం పంపించి అక్కడ ప్రభు గురించి కాదు, యొప్పేలో ఉన్నాడు పేతురు. యొప్పేలో ఉంటే పేతురుకి నువ్వు లేచి వెళ్ళు అక్కడ కొన్నేళ్ళింటికి వెళ్ళాలంటప్పటికి అతను సంశయిస్తూ ఉంటాడు అనమాట. సంశయిస్తూ ఉంటాడు. ఎందుకంటే కొన్నేళ్ళని కానీ అతను తెలుసు అతను అన్నిని చెప్పేసి. కానీ దేవుని కృప చొప్పున అతడు వెళ్ళాడు. వెళ్ళక ముందు ఏమైందంటే పేతురుకు దర్శనం వస్తుంది. ఆ దర్శనం ఏమంటే ఒక క్యాన్వాస్ కిందకు వస్తుందమ్మా. దానిలో చతుష్పాద జంతువులు, పక్షులు అన్నీ ఉంటాయి. చంపుకొని తినంటే ఏమంటాడు పేతురు? ఏమంటాడు? ప్రభువా అది శుద్ధం నేనే ముట్టకూడదని చెప్తే ముమ్మారు చెప్తాడు. తర్వాత అది పైకి పడుతుంది. తర్వాత అసలు విషయం ఏంటంటే అతను పంపించిన దాసులు వస్తారనమాట. ఎప్పుడైనా కొంచెం వచ్చిన తర్వాత అయ్యా మా నాయకుడు చాలా మంచివాడండి, మీరు రావాలని కోరుతున్నప్పటికీ వెళ్తాడు, లేచి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ అద్భుతాలు జరుగుతాయి. కొన్నేళ్ళ ఇంటికి మరి పేతురు వెళ్తాడు. తర్వాత పరిశుద్ధాత్మ తన కళ్ళతో చూస్తాడు. కొన్నేళ్ళు అన్నిల పైన పరిశుద్ధం దిగడం చూస్తాడు అనమాట. చూసి అమ్మో నేను పొరపాటు పడ్డాను,
నేను నా మీదకి అనుకున్నాను, అన్యుల మీద కూడా పరిశుద్ధాత్మ దిగి వచ్చాడని చెప్పేసి అప్పుడు దేవుడు సృష్టిస్తాడనమాట. ఎవరిది? పేతురు అలా కాదు, పేతురు కూడా దీవించబడ్డాడు. తర్వాత ఇంకో విషయం వర్తించదు. కీర్తనలు 122:6 మన అందరం కూడా యెరూషలేములో క్షేమము కొరకు ప్రార్థించాలి. అక్కడ రాయబడింది, అది చదవండి, ఎవరు చదవండి. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నెమ్మది పొందిందాక ఓకే ఈ నగరులలో ఓకే బిడ్డారా, మీకు తెలుసో తెలీదు, యెరూషలేము చెప్పనా యూనివర్స్ అంతటికి కూడా సెంటర్లో ఉంది యెరూషలేము. చాలా మంది తెలియదు ఆ విషయం. యెరూషలేము ప్రపంచమంతటికి సరిగ్గా సెంటర్లో ఉన్నాను, అది సెంటర్లో తల్లి. ఇంకా యెరూషలేము దేవునికి ఇష్టం అనమాట. అది యెరూషలేము దేవుని పట్టణం, దేవుని పట్టణం తల్లి. దావీదు పట్టణం, దావీదు రాజు. అక్కడ సింహాసనం మీద కొంత యేసుబాబు కూర్చుంటాడు, రాజు వెళ్తాడు అక్కడ కూర్చొని. అమ్మా కనుక యెరూషలేము సెంటర్ ఆఫ్ ది యూనివర్స్. అక్కడికి మరి ఏషియా 9:6 చదవండి. ఎలయనగా మన శిశువు పుట్టెను, రాజ్యభారమును ఆశ్చర్యకరుడు, కనుక అలాగూ యేసు ప్రభు ఆ యూదులోంచి వచ్చాడు తల్లి, దేవుని కృప ఇజ్రాయెల్ దేశం నుంచి వచ్చాడు. కనుక మనం ఇజ్రాయెల్ దేశాన్ని ప్రేమించాలా, ఇస్రాయెల్ దేశాన్ని ప్రేమించాలా. అనేక కారణాలు ఉన్నాయి. ఒక కారణం ఏంటంటే మన రక్షకుడైన యేసు ప్రభు యూదులోంచి పుట్టాడు. ఇంకా వేరే వాళ్ళు లేరు ఇటు ప్రపంచంలో. అమ్మా మిగతా వాళ్ళు లేరా? అన్ని పక్కన పెట్టి యూదుల్లోంచే యేసు ప్రభు వచ్చేలాగా దేవుడు చేశాడు. అది దేవుని ఏర్పాటు. కనుక మనము యేసు ప్రభుని బట్టి ఇజ్రాయెల్ దేశాన్ని ప్రేమించాలి. అయితే ఇజ్రాయెల్ దేశం తప్పులు చేస్తుంది, కొన్ని చాలా తప్పులు చేస్తుంది. పాత నిబంధనలో వాళ్ళు ఏం చేసేవారంటే నిజదేవుడు యెహోవా తెలిసినట్టు కూడా విగ్రహాలు చేసేవాడు. తర్వాత వాళ్ళు ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు భారతదేశానికి వచ్చినప్పుడు అనేక చోట్ల విగ్రహారాధన, అక్కడుండే దేవతను అనుసరించడం, వెంటనే దేవుడు మొత్తేవాడు. ఇలాగ చాలాసార్లు అయినా దేవుడు వాడు విడిచిపెట్టేవాడు. ఎందుకంటే వాళ్ళు నా సొత్తు, నా బిడ్డలు వెళ్ళు అని చెప్పేసి వాళ్ళు ఎంతో ప్రేమించేవాడు బిడ్డలారా. కనుక యెహోవా దేవుని సొత్తు ఇశ్రాయేలు దేశము, ఆ దేశాన్ని మనం ప్రేమించాలా. ఏం చేస్తారంటే ఒక రోజు రాబోతున్న త్వరలో, ఆ రోజు ఏమో చెప్పనా, మౌంట్ ఆఫ్ ఆలివ్స్. మౌంట్ తెలుగు ఏమంటాం? మౌంట్ ఆఫ్ ఆలివ్స్, ఒలీవల కొండ రెండుగా డివైడ్ అయిపోతుంది. అక్కడ యూదుల్ని తరుగుతాడు, క్రీస్తు విరోధులను తరుగుతూ ఉంటాడు. అక్కడ దాచిపెడతాడు అన్నమాట. అక్కడ దేవుడు అద్భుత అమ్మా ఆ కొండకు తేలడం వెళ్ళకొరకే అనమాట. వాడు తరుగుతాడు, యూదుల్ని చంపేద్దామని చెప్పి బెదిరిస్తాడు. అది చరిత్ర అన్నమాట. యూదులు ఉండకూడదు వాడి ఉద్దేశంలో, యూదులను చచ్చిపోవాలి. ఇంకేమైనా అంతకుముందు ఎప్పుడు చనిపోయిన ఎవరో గుర్తుందా? జన్మదేశంలో ఎవరోడు హిట్లర్ ఏం చేశాడు? యూదుల్ని చంపేశాడు, గ్యాస్ చాపలు పెట్టి చెప్పాడమ్మా. యూదులు అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది తల్లి, వాళ్ళ దేవుడు పెట్టలు. కానీ దేవుడు వాళ్ళని కాపాడుతూ ఉంటాడు. హిట్లర్ దేశాన్ని వాళ్ళని ఎంత వాళ్ళ సభలు నాశనం చేద్దాం అనుకున్నాడు. కొంతమంది మిగులుతారు తల్లి, ఆ కొంతమంది మిగిలిన వాళ్ళ నుంచి మళ్ళీ లేస్తాడు దేవుడు. మళ్ళీ దేవుడు కడతాడు, మళ్ళీ సంఘాన్ని కడతాడు, బట్టలు కడతాడు. కనుక మనం చెప్పండి ఏంటి? ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది. ఆ రాజ్యభారం ఏంటంటే బిడ్డలారా, ప్రపంచాన్ని మిగతా వాళ్ళంతా కూడా యుద్ధం చేసి రక్తము కార్చి వెళ్తారు. ఈయన రక్తం ఏమి ఇతర రక్తం కార్చకుండా ఆయనే రక్తం కారుస్తాడు. ఆయన రక్తం ద్వారా చిందించి ఆ రక్తం ద్వారా లోకమంతటి పాపములు క్షమిస్తాడు బిడ్డలారా. మీరు బాగా అర్థం చేసుకోండి. కాకపోతే క్రైస్తవులకి మిగతా వాళ్ళకి తేడా ఏంటి? యేసు ప్రభు క్రైస్తవులు ఒక రక్తం కార్చాడా? ఎలా తెలుసు మీకు అది? యూదులు అందరూ ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, అందరూ కార్చాడు. కానీ వాళ్ళకి మన తేడా ఏంటి? నాన్ క్రిస్టియన్స్కి మన తేడా ఏంటి?
ఈజీ, వెరీ సింపుల్. వాళ్ళు నమ్మరు, యేసుప్రభు నమ్మరు, మనం నమ్ముతాం. అది తేడా. వాళ్ళు ప్రభు నమ్మరు. అందుకనే సువార్త చెప్తాం వాళ్ళకి. ఎందుకు చెప్తామమ్మా? మనం చంపేస్తారు చెప్తుంటే సువార్త చెప్తానంటే చర్చెస్ని పగలు కొట్టేస్తారు. నార్త్లో, ఇండియాలో కూడా వచ్చేస్తుంది దొరకని పరిస్థితి. పాస్టర్లు చంపేస్తారు. పాస్టర్ గారిని పాస్టర్లు అయితే బట్టలు ఉడదీసి గురిస్తారు పెట్టారు. నార్త్లో భయంకరమైన పరిమాణాలు వస్తున్నాయి ఇప్పుడు ఇండియాలో కూడా అమ్మ. కనుక ఇవన్నీ కూడా దేని గుర్తంటే రెండవ రాకడ గుర్తు అనమాట. ప్రభు రెండవ రాకడ గుర్తు. మొన్ననే టీవీలో చూస్తానంటే ఎరుసలేం దేవాలయం, ఎరుసలేం పట్టణం మీద కొన్ని పక్షులు ఎలా తిరుగుతున్నాయట. మీరు చూస్తుంటారు. ఎప్పుడు జరగలేదట. వాళ్ళు చెప్తున్నారు యూదులు, ఎప్పుడు జరగలేదంటే ఫస్ట్ టైం మేము చూస్తున్నాం. ఒకసారి కదా మళ్ళీ వచ్చాయట పక్షులు, మళ్ళీ వెళ్ళిపోయాట, మళ్ళీ వచ్చాయట. ఇలాగే 40 సార్లు పక్షులు తిరుగుతుంటే ఎరుసలేం చూస్తుంటే అప్పుడంతా క్రైస్తవ పెట్టి అక్కడ ఉన్నారు కదా, అప్పుడు చెప్పారు రెండవ రాకడికి ఇది గుర్తారన్నమాట అని చెప్పారు అనుకుంటారు. అప్పుడు దాకా తెలియలేదు, యూదులు తెలియలేదు రెండవ రాకడి పెట్టారు. కనుక త్వరలో ప్రభు రానివ్వడమ్మా. ఆయన ఎక్కడికి వస్తాడు? న్యూఢిల్లీకి రాడు, వాషింగ్టన్ డీసీకి వెళ్దాం, మాస్కోకి వెళ్దాం. ఎక్కడికి వస్తాడు చెప్పండి? ఒలీవ్ కూడా ఎక్కడ? ఒలీవ్ కూడా అంటే యెరూషలేంకి వస్తాడు. మళ్ళీ యెరూషలేం ఎక్కడికి వస్తాడు? ఒలీవ్ కొండకు వస్తాడు. ఒలీవ్ వచ్చే పాదలు మోపగానే 2 గంటలు ఇవ్వడం తల్లి కళ్ళము జరగబోతుంది అనమాట. కనుక ఇది జరగబోతుంది పెట్టారా. కనుక మనం ఇశ్రాయేల్ దేశాన్ని ప్రేమించాలా, ఇశ్రాయేల్ దేశం కూడా ప్రార్థన చేయాలి పెట్టారా. ఆ యూదులు ప్రార్థన చేయాలి. ఎందుకు చెప్పండి? ఈ బైబిల్ ఎక్కడి నుంచి చెప్పండి నాకు. ఈ బైబిల్ ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇజ్రాయెల్ దేశం నుంచి వచ్చింది మనకి, యూత్ దగ్గర నుంచి వచ్చింది మనకి. ఓల్డ్ టెస్టమెంట్ అంతా వాళ్ళు రాశారు కదమ్మా, న్యూ టెస్టమెంట్ కూడా వాళ్ళే రాశారు. కనుక బైబిల్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇజ్రాయెల్ దేశం నుంచి. తర్వాత మన తెలుగు బైబిల్ వచ్చింది, ఇంగ్లీష్ బైబిల్ వచ్చింది. మొట్టమొదటి బైబిల్ ఎలా వచ్చింది చెప్పండి? ఎవరు రాశారు? ఓల్డ్ టెస్టమెంట్ ఎవరు రాశారు? ఓల్డ్ టెస్టమెంట్ కాదమ్మా, హెబ్రీ భాష. హెబ్రీ భాషలో ఓల్డ్ టెస్టమెంట్ రాయబడింది తల్లి. న్యూ టెస్టమెంట్ ఏ భాషలో రాయబడింది? గ్రీక్ భాషలో. తెలుసు కదా, హెబ్రీ భాష ఏమో ఓల్డ్ టెస్టమెంట్, గ్రీక్ భాష ఏమో న్యూ టెస్టమెంట్. రెండు కలిసి బైబిల్ అనమాట అమ్మ. ఈ బైబిల్ మొట్టమొదట లాటిన్లోకి ట్రాన్స్లేట్ చేశారు. అందుకని అప్పుడు రోమన్ క్యాథలిక్ చర్చెస్ అనమాట, వాళ్ళు ముందు లాటిన్ తర్జుమా చేశారన్నమాట. లాటిన్లోకి హిబ్రూ ఓల్డ్ టెస్టమెంట్ని లాటిన్ భాషలోకి, గ్రీక్ న్యూ టెస్టమెంట్ని హిబ్రూ భాషలోకి ట్రాన్స్లేట్ చేశారు. ఆ తర్వాత గ్రీకులోకి ట్రాన్స్లేట్ అయింది. గ్రీస్ దేశం ప్రపంచం జరిగింది కదా, గ్రీక్ లాంగ్వేజ్లోకి. ఆ తర్వాత 1 by 1 చివరిగా ఇంగ్లీష్ భాషలోకి ట్రాన్స్లేట్ అయింది. ఇంగ్లీష్ భాష వచ్చిన తర్వాత తెలుగు, బెంగాలీ, మన ఒరియా ఇవన్నీ వచ్చారనమాట. కానీ బైబిల్ ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి నాకు. మర్చిపోకూడదు ఆ విషయం. ఎందుకు చెప్పాలంటే బైబిల్ మనం ఎందుకు ప్రేమించాలి ఇజ్రాయెల్ దేశాన్ని? మన బైబిల్ ఇజ్రాయెల్ దేశం నుంచి దేవుడు మనకి ఇచ్చాడు. అక్కడి నుంచి వచ్చింది మనకి. హెబ్రీ భాషలో రాయబడింది, తర్వాత గ్రీక్ భాషలో రాయబడింది బైబిల్. ఆ బైబిల్ని మనకు దేవుడు ఇచ్చాడు. టైం పట్టింది, కొంతకాలం టైం పట్టింది. తెలుగు మీద రావడానికి చాలా టైం పట్టింది. కానీ దేవుని కృపను బట్టి మనం పొందుకున్నాం. తర్వాత రెండోది ఏంటంటే మన పితరులు ఎవరు చెప్పండి? మన పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. యూదులకి పితరులే వాళ్ళే, మనకి పితరులు కూడా వాళ్ళే. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు. అంత గొప్ప తల్లి. దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు, ఇస్సాకుతో మాట్లాడాడు, యాకోబుతో మాట్లాడేవాడు. యాకోబు బిడ్డలు ఎంతమంది చెప్పండి? 12 గోత్రాలు. చాలా మంది అంటారు పరలోకంలోనేమో 4 జీవులు 20 పెద్దలు ఉంటారంటారు. బైబిల్లో ఉంటుంది, కానీ ఎవరికి తెలియదు, ఎవరో తెలియదు. 20 ఏమంటారంటే యాకోబు 12 కొడుకులను 12 శిష్యులు చెప్తే 24 పెద్దలు అంటే చాలా మంది చెప్తారు. అది కరెక్ట్ కాదనుకోండి, కానీ తప్పు అని అంటలేదు నేను. కానీ ఊహాగానం అనమాట. 20 పెద్దలు ఉంటారు పరలోకంలో, 4 జీవులు ఉంటారు. ఆ 4 జీవులు ఎవరండి? 4 జీవులు అంటే ఎవరు? కెరూబులు అనమాట. ఆ కెరూబుల్ని 4 జీవులు అంటాం అమ్మ. తర్వాత 20 పెద్దలు, వాళ్ళకి సింహాసనం ఉంటాయి తల్లి. సింహాసనం వాళ్ళకి కొరవలు చేసి పడేస్తారు యేసుప్రభు ముందు. అక్కడ యేసుప్రభు మధ్యలో ఉంటాడు అనమాట. తండ్రి ఆశ్రయుడు ఉంటాడు ఇట్లారా. అది పరలోకం చెప్పుకుందామండి. కనుక ఇదంతా కూడా మనకు యెరూషలేం చాలా ముఖ్యం పెట్టారా. దేవుడు ఇశ్రాయేలు దేశాన్ని ప్రేమిస్తాడు. మనకి బైబిల్ అక్కడి నుంచి వచ్చింది. తర్వాత మనం చెప్పిన రీతిగా మరి
తర్వాత ప్రవక్తలు మనకున్న ప్రవక్తలందరూ కూడా ఇస్రాయేల్ దేశం నుంచి వచ్చారు తల్లి. ఓల్డ్ టెస్టమెంట్ ప్రాఫిట్స్ అందరూ కూడా ప్రవక్తలు. పేర్లు చెప్పండి నాకు, ప్రవక్తల పేర్లు మెయిన్ ఎవరు చెప్పండి? యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు అమ్మ, వీళ్ళు ముగ్గురు. తర్వాత చిన్న ప్రవక్తలు ఉన్నారు, మీకా, నహూము, హగ్గయి ఉన్నారు. అలా 12 మంది ఉంటారు. కానీ పెద్ద ప్రవక్తలు ముగ్గురు అనమాట. అమ్మ, ఈ ప్రవక్తలు ఎక్కడ ఎవరు ఏ దేశం ఇచ్చింది మనకి? లోకానికి ఇచ్చింది ఇస్రాయేల్ దేశం. మర్చిపోకండి. ఎందుకు ఇస్రాయేల్ ప్రేమించబడినాము? నెంబర్ వన్ బైబిల్ అక్కడి వచ్చింది. రెండవది ప్రవక్తలు అక్కడి వచ్చారు. మూడవది చెప్పండి, ప్రభు అక్కడి నుంచి వచ్చాడు. ప్రభు అక్కడి నుంచి 2000 వచ్చాడు కదా, త్వరలో రాబోతున్నాడు. 2000 ప్రభు అక్కడి నుంచి వచ్చాడు. ఇంకేం చెప్తారు మీరు చెప్పండి? ఇస్రాయేల్ ఎందుకు ప్రేమించాలా? అక్కడి నుంచి మనకి ఏమొచ్చాయి? యేసుబాబు అమ్మ నాన్న ఎవరంటే మరి వాళ్ళెవరు? వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు కదా తల్లి. యేసుబాబు వాళ్ళ పేరు చెప్పుకోవాలి. మరి ఏమా యూదురాలే, యోసేపు కూడా యూదురాలే. కనుక ఇస్రాయేల్ దేశం నుంచి యేసుబాబు యొక్క తల్లిదండ్రులు కూడా వచ్చారు, వాళ్ళందరూ మనకు వచ్చారు. కనుక వీళ్ళందరూ ఇస్రాయేల్ దేశం నుంచి వచ్చారు. కనుక మనం ఇస్రాయేల్ దేశాన్ని ప్రేమించారు. ఇంకెవరు వచ్చారు చెప్పండి? ఇస్రాయేల్ దేశం నుంచి మనకి వచ్చిన వాడు ఎవరు? ప్రపంచానికి వచ్చిన దీవెన ఎవరు? వాళ్ళు 12 మంది శిష్యులు తల్లి. 12 మంది శిష్యులు. పేర్లు చెప్పండి. పేతురు, యోహాను, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, మత్తయి, తర్వాత అల్ఫై కుమారుడైన యాకోబు, జెలోతే అనబడిన సీమోను. కనుక కొన్ని పేర్లు చెప్పే పనులు సరిపోతాయండి. 12 మంది అపోస్తలులు, 12 మంది శిష్యులు. తర్వాత 12 మంది యాకోబు సంతానం. పెద్దోడు ఎవరమ్మా? యాకోబు సంతానం. చిన్నోడు ఎవరు? అందరూ మధ్యలో 10 మంది ఉంటారు. అమ్మా, రూబేన్ తర్వాత నెక్స్ట్ ఎవరండి? సిమియోన్. అమ్మా, షిమ్యోన్ మూడోవాడు. యోధ తర్వాత యోధ, లేవి, విశాఖ లేని బలం వస్తారు. అమ్మా, కనుక వాళ్ళు 12 మంది, వీళ్ళు కలిపి 12 మంది కలిపి 20 పెద్దలు అనుకుంటాం. కానీ అది రాంగ్ అని విన్నాను ఈ మధ్య. నేను అంటే అనేక పుస్తకాలను బట్టి చెప్తున్నాను. కానీ సంఘం అంతా అనుకుంటుంది 20 పెద్దలు పరలోకంలో ఉండేవాళ్ళు ఎవరంటే 12 మంది అపోస్తలులు, 12 మంది యాకోబు సంతానం అనుకుంటున్నారు అని అంటున్నారు. కానీ అది పర్లేదంటే పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కనుక మన క్రైస్తవ లోకానికి దేవుడు ఇస్రాయేల్ దేశాన్ని, ప్రవక్తల్ని, బైబిల్ని, మా యేసు తల్లి మరియు యోసేపుల్ని, యేసు ప్రభువుని, ప్రవక్తల్ని, శిష్యుల్ని, అబ్బో అంతమందిని మనకు దేవుడు ఇచ్చాడు. కనుక మనము ఇస్రాయేల్ దేశాన్ని ప్రేమించాలా, మర్చిపోకండి. తర్వాత ఇంకో విషయం కూడా చెప్తాను. యెహోషువ 10వ అధ్యాయం తీయండి. యెహోషువ 10వ అధ్యాయం. అక్కడ ఏమైందంటే ఇస్రాయేల్ మీదకి అమ్మోరీల 5 రాజులు యుద్ధానికి వస్తారు. అమ్మోరీలు 5 రాజులు వస్తారు. ఒక విషయం చెప్పనా? అంటే టైం లేదు మనకి. దేవుడు ఏం చేస్తాడంటే ఆ అమ్మోరీల్ని కత్తివాత కాదు, కత్తులన్నీ అలాగే ఉన్నాయి. ఎవరు చెప్తారు నాకు? వడగండ్లు కురిపించి, వడగండ్ల చేత అమ్మోరీలను నాశనం అయిపోతారు. కత్తివాత చేత చనిపోయిన వారికంటే అది దేవుడి కార్యం అనమాట. అర్థమైంది తల్లి? కానీ మర్చిపోకండి, ఇది యెహోషువ. అమ్మ, తర్వాత మనకి యెహో ప్రార్థన అంటాడు, ప్రార్థన చేస్తాడు. గిబియోన్లో సూర్యుడా నువ్వు గిబియోన్లో ఉండి నిలువు, చంద్రుడా నువ్వు అయ్యాలోండి కథలకు అక్కడి నుంచే ఉండి చెప్పేటప్పటికి యుద్ధము, చేతులు దించేస్తే పైకెత్తున్నాడు. అమ్మ, దించేస్తే ఏమవుతుంది? వాళ్ళు చేతులు పైకెత్తుంటే దేవుడు అద్భుతంగా మొత్తానికి సాయంత్రం లోపల మొత్తం యుద్ధం అంతా కురిసేలాగా బొడగండ్లు కురిపించి అమ్మోరీని నాశనం చేశాడు పెట్టారా. అలాగా ఇస్రాయేల్ దేశానికి విజయం ఇచ్చాడు పెట్టారా. తర్వాత మరి 130 చదవండి. 130 చెప్పిన